యువ దర్శకుడు వేణుకి భారీ పేరు తీసుకొచ్చిన మూవీ బలగం. ఆ సూపర్ హిట్ మూవీ తర్వాత ఆయన తెరకెక్కించబోయే కొత్త సినిమా ఎల్లమ్మ. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాపై గత కొంతకాలంగా టాలీవుడ్ లో భారీ క్రేజ్ నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా షూటింగ్ కి వెళ్ళకపోవడం హీరోయిన్, హీరో ఎంపికపై ఊహాగానాలు చక్కర్లు కొట్టడం మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట్లో ఎల్లమ్మ సినిమాలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటించనున్నారని ప్రచారం జరిగింది. దిల్ రాజు స్వయంగా ఒక కార్యక్రమంలో ఇది వెల్లడించారు. అంతేకాదు, నితిన్ నటించిన తమ్ముడు సినిమా తర్వాత తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే ఇటీవల నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఎల్లమ్మలో హీరోగా మరొకరిని తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అయితే నితిన్ స్థానంలో మొదటగా శర్వానంద్ పేరు వినిపించింది. కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు, తాజాగా సోషల్ మీడియాలో కొత్త పేరు కూడా హల్చల్ చేస్తుంది. ఇది ఎవరో కాదు, ఇటీవల కిష్కిందపురి సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పటికీ నిర్మాతలు బెల్లంకొండతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎల్లమ్మ ప్రాజెక్ట్ బెల్లంకొండ కాంపౌండ్ లోకి వెళ్ళినట్లు వార్తలు కూడా వైరల్ గా మారాయి. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు కూడా సమాచారం. వేణుకి దిల్ రాజు బలమైన సపోర్ట్ అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే వచ్చే కొన్ని వారాల్లోనే ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే కిష్కిందపురి హిట్ తర్వాత ఆయనకి మళ్ళీ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఎల్లమ్మ లాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలో ఆయన భాగం కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఎల్లమ్మ ప్రాజెక్ట్ ఎవరితో సెట్స్ పైకి వెళ్తుందనేది అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.